ఈరోజు ఇక్కడ గీతాభవన్ రోడ్లోని మన నీలి రాము గారు ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల లాస్ట్ మంత్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల మా వరకు చెప్పడం జరిగింది. అయితే మా వంతు మా సిపిఆర్ ట్రస్ట్ ద్వారా ఆయనకి రైస్ ప్యాకెట్ అలాగే డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా గ్రూపుల్లో పెట్టాను, కొంతమంది దాతలు సహాయం చేశారు. కానీ అమౌంట్ అంతా 1500-2000 దాకానే వచ్చింది. అయితే నేను ఇది ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అన్నీ కాలిపోయినాయండి. అలాగే మొత్తం డబ్బులు కానీ మొత్తం ఉన్న డబ్బులు కానీ మొత్తం వస్తువులు కానీ అన్నీ కాలిపోయినాయి. ఆయన ఒక మునుగోడు ఊర్లో ఒక హోటల్లో పనిచేస్తారు, సర్వ్ చేస్తుంటారు. ఆయనకి డైలీ ఆదాయం 500 మాత్రమే. అయితే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, అలాగే ఒక భార్య. వాళ్ళు ఫ్యామిలీ పోషించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఇలా ఫైర్ అవ్వడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. మా వంతు మా సిపిఆర్ ట్రస్ట్ ద్వారా అలాగే మాకు భాగ్య సుమంత్ నా వరకు తీసుకొచ్చి ఆయన చాలామందిని కలిశారు. భాగ్య సుమంత్ ఈయన రాము గారికి హెల్ప్ చేద్దామని చెప్పేసి లాస్ట్కి నా దగ్గరకు వచ్చారు. నేను నా వంతు నేను సహాయం ఇంత చేస్తానని సుమంత్ అని చెప్పాను. అలాగే నేను ఈ సందర్భంగా భాగ్య సుమంత్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే అంత చిన్న వయసులో కూడా ఒకళ్ళకి హెల్ప్ చేయాలని ఆయనకున్న మనసుకి నిజంగా నేను హ్యాట్సప్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో తెలిసిన వెంటనే అలాగే అన్నా చేద్దామన్నా అని చెప్పేసి 4 మాటలు చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయే ఈ రోజుల్లో అంత చిన్న వయసులో అలాంటి ఆలోచన ఉండటం నిజంగా ఆయన గొప్పతనం. అలాగే వాళ్ళ తమ్ముడు శ్రీరామ్ కూడా ఆయన చేయాల్సిన ఆయన ఎఫర్ట్స్ ఆయన చేశారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఈ టైంలో నాకు సపోర్ట్గా రావడం, అలాగే భాగ్య సుమంత్ ఇంకా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అలాగే కొంతమందికి భాగ్య సుమంత్ కలవడం జరిగింది. ఈయన రాము గారి పరిస్థితి చెప్పడం జరిగింది. ఎవరు సరిగా రెస్పాండ్ అవ్వలేదు. దయచేసి నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఇది అనే కాదు ఇంకా ఇంతకుముందు చాలా వరకు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి రెస్పాండ్ అవ్వండి. మేమేదో మీ లక్షలో 1000 ఇవ్వమని చెప్పట్లేదు. మీకు తోచిన వాటిలో మీకు అంతే ఇవ్వగలిగితే అంత 100 ఇస్తారా 100 ఇవ్వండి, లేదా 200 ఇస్తారా 100. నేను మిమ్మల్ని ప్రెజర్ చేయట్లేదు, ఒత్తిడి చేయట్లేదు. నువ్వు ఇస్తున్నావు కదా మేము ఇవ్వాలని ఉందా అని అనుకుంటారేమో. నేను అలా అనుకోవట్లేదని మీ స్తోమత తగ్గట్టు కనీసం అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట సాయం చేయించాలి. నేను డబ్బులు మీరు ఇవ్వకపోయినా వేరే ఏమైనా ఇవ్వకపోయినా సరే మాట సాయం చేయండి. వాళ్ళకి మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వండి చాలు. సో ఈ సందర్భంగా నాతో పాటు వచ్చిన సురేంద్రకి అలాగే భాగ్య సుమంత్ శ్రీరామ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మా రాము గారికి ఫ్యూచర్లో ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా సహాయం కావాలన్నా మా సహాయం ఎప్పుడు ఉంటుంది. మేము ఎప్పుడు మీ వెనకాల ఉంటాం. మీరు ఎప్పుడు కూడా ఇలాగా నా పరిస్థితి ఇదే అని మీరు పురింగిపోవద్దు. భాగ్య సుమంత్ ఉంటాడు మీకు ఎప్పుడు, శ్రీరామ్ ఉంటారు. ఏమన్నా కూడా నేను ఇక్కడ ఊర్లో లేకపోయినా కూడా మా సుమంత్ అని చెప్తారు. ఈ సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.